బద్ధకపు తల్లికోడి చివరి భాగం. రంగనాథపురంలో ఉంటున్న పంకజం భర్త ఆమె బద్ధకాన్ని భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. పంకజం వాళ్ళ పక్కింట్లో ఉంటున్న కళ్యాణి మాధవులు ఒకరోజు బయటకు వెళ్లి వస్తుండగా ఒక కాకి కోడిగుడ్లు తినబోతూ కనిపిస్తుంది. దాంతో కాకిని తరిమేసి ఆ గుడ్లను తమ ఇంటికి తీసుకువస్తారు కళ్యాణి వాళ్ళు. కానీ ఆ గుడ్లు పంకజం గుడ్లని వాళ్ళకి తెలియదు. తర్వాత పుట్టిన కోడి పిల్లల్ని పిల్లలు లేని కళ్యాణి వాళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు కళ్యాణి ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉండటంతో ఏమైందని అడుగుతుంది కళ్యాణి. ఎదురింటి పంకజం అంటే తమ ఇంట్లో బియ్యం దొంగతనం చేసిందని, అడ్డుకున్నందుకు తమను కొట్టిందని పిల్లలిద్దరూ చెప్తారు. దాంతో కళ్యాణి కోపంగా వెళ్లి పంకజంతో గొడవ పెట్టుకుని బాగా తిడుతుంది. అప్పటి నుండి కళ్యాణి మీద పిల్లల మీద కక్ష పెంచుకుంటుంది పంకజం. తరువాత కొద్ది రోజులకు కళ్యాణి వాళ్ళ పుట్టింటికి వెళ్లటంతో పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. దాంతో పిల్లలను తీసుకుని అడవి మార్గంగా వెళ్తున్న మాధవ్ వాళ్లను ఒక ఎలుగుబంటి తరుగుతుంది. దాని బారి నుండి తప్పించుకున్న కోడి పిల్లలు ఒక రోజంతా తిప్పలు పడిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి పంకజానికి అప్పచెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది పిచ్చుక. మాధవ్ మాత్రం తన పిల్లల కోసం అడవిలో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక బాతు కనపడి కోడి పిల్లల్ని ఒక పిచ్చుక దగ్గర చూశానని చెప్తుంది. దాంతో పిచ్చుకను వెతికే పనిలో పడతాడు మాధవ్. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడండి. పిచ్చుక వెళ్ళిపోయిన తర్వాత పిల్లలిద్దరూ తల్లి కోసం ఏడుస్తూ ఉంటారు. అది చూసిన పంకజం, ఆపండహే మీ గోల, నోరు తెరిచారో పీక బిస్కు చంపుతా. ఆ రోజు నేను మీ ఇంట్లో బియ్యం తెచ్చుకున్నానని మీ అమ్మతో చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టిస్తారా? మీ అమ్మకి ఎంత పవర్ కాకపోతే నన్నే ముష్టెత్తుకోమని అంటుంది. నన్ను అలా అవమానించినందుకు ఇప్పుడు మీ చేత నిజంగానే ముష్టెత్తుకునేలా చేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపటి నుండి ప్రతిరోజు ఉదయమే మీరిద్దరూ చెప్పులు పట్టుకుని ఊర్లోకి వెళ్ళాలి. మీ అమ్మ నాన్న చచ్చిపోయారని చెప్పి ఇల్లు తిరిగి అడుక్కోవాలి. అలా అడుక్కొని తెచ్చిన ఆహారాన్ని నా చేతికివ్వాలి. నేను తినగా మిగిలితేనే మీకు పెడతాను. ఏమీ మిగలకపోతే ఆ రోజంతా మీకు పస్తే. అర్థమైందా అంటుంది పంకజం. దాంతో పిల్లలిద్దరూ బిత్తరపోతారు. మేము అలా చేయమా ఆంటీ? ఎప్పుడైనా కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఎవరి దగ్గర చేయి చాపకూడదని మా అమ్మ చెప్పింది. అందుకే మేమెవరి దగ్గర అడుక్కోం అంటాడు బంటి. మరి 3 పూట్లా ఏం తిని బ్రతుకుతారా? ఇప్పుడు మీకు మీ అమ్మ నాన్న లేరు. 2 రోజులు ఏమీ తినకపోతే చచ్చూరుకుంటారు. అసలు అంతదాకా ఎందుకు? నేనే మిమ్మల్ని చంపుతాను. అందుకే నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయండి. అర్థమైందా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పంకజం. దాంతో బుజ్జు భయంతో వణికిపోతూ, అన్నయ్య, ఆంటీని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. ఆంటీ చెప్పినట్లు చేద్దామన్నయ్య అంటుంది బుజ్జి. దాంతో తన చెల్లెలతో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఆ పసివాడు. మరోవైపు మాధవ్ పిల్లలు పిచ్చుక దగ్గరున్నారని తెలియటంతో పిచ్చుక కోసం అడవంతా వెతుకుతూ ఉంటాడు. మరుసటి రోజు మాధవ్ అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి కళ్యాణి ఎదురుపడుతుంది. తన భర్తను అలా ఒంటరిగా అడవిలో చూడటంతో కళ్యాణికి మతిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇదేంటండి, మీరు ఇలా అడవిలో తిరుగుతున్నారు అంటుంది కళ్యాణి. దాంతో మాధవ్ బోరున ఏడవటం మొదలు పెడతాడు. ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు అలా ఏడుస్తుంటే నాకు భయమేస్తుందండి. అసలేమైందండి? పిల్లలేరి అంటుంది కళ్యాణి. దాంతో మాధవ్ కళ్యాణి ఊరెళ్ళిన దగ్గర నుండి జరిగిన విషయమంతా కళ్యాణికి చెప్తాడు. కళ్యాణి అదిరిపడుతూ, ఏంటండి, పిల్లలిద్దరూ అడవిలో తప్పిపోయారా? తప్పిపోయి 2 రోజులైందా? అయ్యో, ఆ పసిపిల్లలిద్దరూ ఈ అడవిలో ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటో. ఒంటరిగా ఈ అడవిలో 2 రోజుల నుండి ఉన్నారంటే వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారండి అంటూ కళ్యాణి కూడా ఏడవటం మొదలు పెడుతుంది. భయపడక కళ్యాణి, పిల్లలిద్దరూ ఒక పిచ్చుక దగ్గర ఉన్నారని వాళ్ళని చూసిన ఒక బాతు చెప్పింది. అందుకే నిన్నటి నుండి నేను నా స్నేహితుడు వాసు ఆ పిచ్చుక కోసం వెతుకుతూ ఉన్నాం. మన అదృష్టం బాగుండి ఆ పిచ్చుక జాడ తెలిస్తే పిల్లల గురించి కూడా తెలుస్తుంది అంటాడు మాధవ్. వాళ్ళు మన కడుపును పుట్టకపోయినా వాళ్ళను నా సొంత పిల్లలాగా చూసుకున్నానండి. వాళ్ళిద్దరిని విడిచిపెట్టి ఉండలేకే మా అమ్మ కోలుకోకపోయినా తెలిసిన వాళ్ళను ఆమె దగ్గర ఉండమని చెప్పి నేను తిరిగి వచ్చాను. కానీ ఇలాంటి వార్త వింటానని అనుకోలేదు అంటుంది కళ్యాణి. నువ్వేమీ బాధపడక కళ్యాణి, పిల్లలిద్దరిని తీసుకుని మనం ఈ అడవిలో నుండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నుండి ఇద్దరం కలిసి వాళ్ళని వెతుకుదాం, సరేనా అంటాడు మాధవ్. కానీ ఆ భార్యాభర్తలిద్దరూ వారం రోజులు వెతికినా పిచ్చుకు జాడ దొరకదు. ఒకరోజు మాధవ్ కళ్యాణితో మాట్లాడుతూ, ఇప్పుడేం చేద్దాం కళ్యాణి? దాదాపు 10 రోజుల నుండి పిల్లల కోసం ఈ అడవిలో వెతుకుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు కనిపించలేదు. నా స్నేహితుడు వాసును కూడా ఇంటికి పంపించేశాను. మనం కూడా ఇక ఇంటికి వెళ్ళిపోదాం కళ్యాణి. ఇక పిల్లలు దొరుకుతారన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది అని మాధవ్ అంటుండగా వాళ్ళు నిల్చున్న చెట్టుకొమ్మపై కూర్చున్న పిచ్చుకకు మాధవ్ మాటలు వినపడతాయి. వెంటనే పిచ్చుక చెట్టు దిగొచ్చి, మీరు వెతికేది బంటి బుజ్జిల గురించేనా అంటుంది పిచ్చుక. పిచ్చుకను చూడగానే మాధవ్ కళ్యాణిలకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అవునమ్మా, మా పిల్లలిద్దరూ నీకు తెలుసా? నువ్వేనా వారం రోజుల క్రితం వాళ్ళతో మాట్లాడింది అంటాడు మాధవ్. అవునండి, పాపం వాళ్ళిద్దరూ అడవిలో చాలా కష్టాలు పడ్డారు. ఒకరోజు ఆకలి బాధ భరించలేక నీళ్ళైనా తాగుదామని చెరువు దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేసిందండి. అందుకే వాళ్ళ కడుపు నిండా గింజలు పెట్టి తరువాత వాళ్ళని తీసుకువెళ్లి మీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. మీరిద్దరూ ఇంటి దగ్గర లేకపోవడంతో మీ ఎదురింటి ఆవిడ దగ్గర వదిలేసి వచ్చాను అంటుంది పిచ్చుక. అంటే నా పిల్లలిద్దరూ ఊర్లోనే క్షేమంగా ఉన్నారన్నమాట. మా పిల్లలకు అంత సహాయం చేసినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని పిచ్చుక అంటుంది కళ్యాణి. తరువాత వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళింటికి బయలుదేరతారు.
కొంతసేపటి తర్వాత వాళ్లకు ఒకచోట ఇద్దరు కాకి పిల్లలు ఏడుస్తూ కనిపిస్తారు. కళ్యాణి వాళ్ళు కాకి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, ఇద్దరు ఎందుకలా ఏడుస్తున్నారు అంటుంది కళ్యాణి. మేమిద్దరం మా అమ్మను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామాంటీ, తిరిగి గూటి దగ్గరికి వెళ్దామంటే దారి తెలియటం లేదు అంటుంది కాకి పిల్లల్లో ఒకటి. అలాగా, మీ గూడు ఎక్కడుందో అదైనా తెలుసా అని కళ్యాణి అడగటంతో, ఈ అడవి పక్కనే ఉన్న ఊరు బయట ఉందా ఆంటీ మా ఇల్లు అంటుంది కాకిపిల్ల. సరేనమ్మా, మేము మీ ఇద్దరిని మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాం రండి అంటూ పిల్లలిద్దరిని తీసుకుని ఊరు బయటకు వస్తారు కళ్యాణి వాళ్ళు. అక్కడ తల్లి కాకి తన పిల్లలు కనిపించకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ కాకి మరెవరో కాదు. ఆ రోజు పంకజం గుడ్డు తినబోతూ కళ్యాణి వాళ్ళ కంటపడ్డ కాకి అది. ఆ కాకిని చూడగానే, ఏంటి కాకి, వీళ్ళిద్దరూ నీ పిల్లలా అంటుంది కళ్యాణి. అవునమ్మా, వీళ్ళిద్దరూ మీకెక్కడ కనిపించారు అంటుంది కాకి. నీకోసం వెతుక్కుంటూ వచ్చి దారి తప్పిపోయామమ్మా, అప్పుడు ఈ ఆంటీనే మమ్మల్ని నీ దగ్గరికి తీసుకొచ్చింది అంటుంది బుజ్జికాకి. దాంతో కాకి సిగ్గుపడుతూ, నన్ను క్షమించండమ్మా, పిల్లల దూరం అయితే ఆ తల్లికి ఎంత నరకంగా ఉంటుందో తెలుసుకోలేక ఆ రోజు పంకజం గుడ్లను ఎత్తుకొచ్చాను. సమయానికి మీరు రాకపోతే నేను ఆ రోజు ఆ గుడ్లను తినేసి ఉండేదాన్ని. ఆ పిల్లలిద్దరూ బాగున్నారమ్మా అంటుంది కాకి. కాని కళ్యాణి మాధవులకు ఆ గుడ్లు పంకజమే అన్న కాకి మాట తప్ప మరేమీ వినపడదు. ఏంటి కాకి నువ్వు అనేది, నువ్వు ఆ రోజు తినపోయింది ఆ పంకజం గుడ్లనా అంటుంది కళ్యాణి. అవునమ్మా, ఆ రోజు మీకు ఆ సంగతి చెబుదామంటే ఆ పంకజం నన్ను చంపేస్తుందని భయపడి పారిపోయాను అంటుంది కాకి. దాంతో ఇక ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడతారు ఆ భార్యాభర్తలిద్దరు. తరువాత కొంత దూరం వచ్చాక మాధవ్ కళ్యాణితో మాట్లాడుతూ, ఇప్పుడేం చేద్దాం కళ్యాణి, పిల్లలిద్దరూ ఆ పంకజం కన్నబిడ్డలని ఆ కాకి చెప్పింది, మరి పిల్లల్ని పంకజానికి ఇచ్చేద్దామా అంటాడు మాధవ్. అదే నాకు అర్థం కావటం లేదండి, పంకజానికి నిజం చెప్పకుండా దాయటం చాలా అన్యాయం. అలాగని పిల్లలిద్దరూ దూరమైతే నేను బ్రతకలేను. అందుకే ఒక పని చేద్దామండి, ఆ పంకజానికి నిజం చెప్పి ఆమె కాళ్ళు పట్టుకునైనా సరే ఒక్క బిడ్డనైనా మనకి ఇవ్వమని అడుగుదాం. ఇదివరకు అనుకున్నట్లు మనం మన ఊరు వెళ్ళటం మానేసి ఈ ఊర్లోనే ఉందాం. అలాగైతే పిల్లలిద్దరినీ రోజు చూసుకుంటూ ఉండొచ్చు అంటుంది కళ్యాణి. సరే పద కళ్యాణి, ముందా పంకజం ఏమంటుందో చూద్దాం అని మాధవ్ అనటంతో ఇద్దరూ ఇంటికొస్తారు. వాళ్ళొచ్చేసరికి పిల్లలిద్దరూ పంకజం వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద పడుకుని ఉంటారు. అలా పిల్లలిద్దరిని చూసేసరికి కళ్యాణి మనసు అల్లాడిపోతుంది. నాన్న, బంటి, బుజ్జి లేవండమ్మా, ఎవరొచ్చారో చూడండి అని కళ్యాణి అనేసరికి పిల్లలిద్దరూ కళ్ళు తెరిచి ఒక ఉదుటం లేచి కళ్యాణిని పట్టుకుని గట్టిగా ఏడవటం మొదలు పెడతారు. ఏడవకండి నాన్న, ఇలా ఇద్దరూ బయట అరుగు మీద పడుకున్నారేంటి, ఆంటీ లేదా అంటుంది కళ్యాణి. ఆంటీ ఇంట్లో ఉందమ్మా, కానీ ఆంటీ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వదమ్మా, రాత్రి పగలు మేము ఈ అరుగు మీదే ఉండాలి. అంతేకాదమ్మా, ప్రతిరోజు మేమిద్దరం ఊరంతా తిరిగి గింజలు అడుక్కొచ్చి ఆంటీకి ఇవ్వాలి. ఆంటీ తినగా మిగిలితేనే మాకు పెడుతుంది, లేకపోతే ఆ రోజు మేమేమీ తినకుండానే నీళ్లు తాగి పడుకుంటాం. ఒక్కోసారి మాకు బాగా ఆకలిస్తుందమ్మా, అయినా ఆంటీ ఏమీ పెట్టదు, మళ్ళీ అడిగితే వాతలు పెడతానని బెదిరిస్తుందమ్మా అని బంటి అనేసరికి కళ్యాణి కడుపులో పేగులు కదిలినట్లవుతుంది. దాంతో పట్టరాని కోపంతో, ఒసే రాక్షసి, రావే బయటికి అంటుంది కళ్యాణి కోపంతో ఊగిపోతూ. దాంతో బయటకొచ్చిన పంకజం కళ్యాణి మాధవలను చూడగానే అదిరిపడుతుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికొచ్చారు అంటే మాధవ్ నా ఎలుగుబంటి చంపితం లేదా అనుకుంటుంది పంకజం. అసలు నువ్వు ఆడదానివేనా, కళ్ళు కూడా సరిగ్గా తెరవని పసిపిల్లల చేత ముష్టెత్తుకునేలాగా చేస్తావా? వాళ్ళు ఊరంతా తిరిగి అడుక్కొస్తే దున్నపోతులాగా తిని వాళ్ళని పస్తులు పడుకోబెడతావా? ఇలా దిక్కులేని వాళ్ళలా అరుగు మీద పడుకోబెడతావా? అసలు నువ్వు ఇన్ని రోజులు హింసించింది ఎవరినో తెలుసా? నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్నబిడ్డల్నే పాపిష్టిదానా అంటుంది కళ్యాణి. దాంతో పంకజం కళ్ళు బయలు కమ్మినట్లుగా అవుతుంది. ఏంటి, వీళ్ళిద్దరూ నా పిల్లలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది పంకజం. నువ్వు పట్టపగలే తలుపులు బార్లుగా తెరిచి మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోతూ ఉంటే నీ గుడ్లను కాకెత్తుకు వెళ్ళింది కదా, ఆ గుడ్లలో నుండి వచ్చిన పిల్లలే వీళ్ళిద్దరూ. మాకు కూడా ఈ సంగతి ఈరోజే తెలిసింది. నువ్వింకా పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచుకొని చూసుకుంటున్నావేమో, నీకు నిజం చెప్పి పిల్లలిద్దరిలో ఒక్కరినైనా మాకు ఇవ్వమని అడుగుదామని వచ్చాం. కానీ ఇదంతా చూసిన తర్వాత నువ్వు అసలు ఆడదానివే కాదనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలిద్దరిలో ఒక్కరిని కూడా నీకివ్వం, ఏం చేసుకుంటావో చేసుకో. పదండి, మనం వెంటనే పిల్లలిద్దరిని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటుంది కళ్యాణి. కళ్యాణి మాటలన్నీ విన్న పంకజానికి తన పిల్లల పట్ల చేసిన దానికి అక్కడికక్కడే చచ్చిపోతే బాగుండని అనిపిస్తుంది. తీసుకువెళ్ళండి కళ్యాణి, నాలాంటి దానికి అసలు పిల్లల్ని కళ్ళతో చూసే అర్హత కూడా లేదు. అసలు ఈ భూమి మీద బ్రతికే అర్హతే లేదు. నా బద్ధకంతో బంగారం లాంటి భర్తను దూరం చేసుకున్నాను. ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను మరో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడట. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా పిల్లలను చిత్రహింసలు పెట్టాను. నాలాంటిది అసలు ఈ భూమి మీదే బ్రతకూడదు. ఇక వీళ్ళిద్దరూ ఎప్పటికీ మీ పిల్లలే, వెంటనే వీళ్ళని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది పంకజం. మరి కాసేపటి తర్వాత కళ్యాణి మాధవులిద్దరూ పిల్లలిద్దరిని తీసుకుని శాశ్వతంగా ఆ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అలా భర్త పిల్లలు దూరమై పంకజం ఒక అనాథలాగా మిగిలిపోతుంది. ఇది ఒక బద్ధకపు తల్లి కథ.